హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మనం పాలకూర వెల్లుల్లి కారంతోటి మీ ముందుకొచ్చానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం రండి. పాలకూర, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర, ఆవాలు, సాల్ట్ అండి. అంతే అండి. మనకు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని జీలకర్ర, ఆవాలు వేసి అవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ కొంచెం వెల్లుల్లి కారంలో వేసినప్పటికీ కూడా ఇక్కడ కూడా తాలింపులో వేసుకోవాలి. ఆనియన్స్, చిల్లీసు, పసుపు, లైట్గా కొంచెం సాల్ట్ వేసి కలిపి మూత పెట్టుకొని మనము వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఈ వెల్లుల్లి కారానికి వచ్చేసి మిక్సీ జార్ తీసుకొని అందులోకి స్మాల్ ఆనియన్స్, బిగ్ ఆనియన్స్, చిల్లీ పౌడర్, సాల్ట్ ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు మన వెల్లుల్లి కారం రెడీ అయింది. మెయిన్ ఇంగ్రీడియంట్ అదే. ఇక్కడ ఆనియన్స్, చిల్లీసు వేగిపోయాయి. ఆ వేగిన పీసెస్లోకి మన వెల్లుల్లి కారం వేసి బాగా కలుపుకోవాలండి. బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలిపి మూత పెట్టి పెట్టుకోవాలండి. వెల్లుల్లి కారం 2 మినిట్స్ పాటు ఫ్రై అయిన తర్వాత ఆ ఫ్రై అయిన కారంలోకి మన ఈ కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఉంది కదా, పాలకూర వేసి కలుపుకొని పెట్టుకోవాలండి. ఈ పాలకూర చాలా ఫాస్ట్గా మగ్గిపోతుందండి. 2 మినిట్స్ సరిపోతుంది. మొత్తం మిక్స్ చేసి మళ్ళీ ఒక్కసారి మూత పెట్టి ఒక 2 మినిట్స్ వెయిట్ చేయాలండి. 2 మినిట్స్ తర్వాత చూడండి ఆ పాలకూరలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి అదంతా కూడా ఉడికిపోయిందండి, మగ్గిపోయింది. ఇక ఇప్పుడు మనము ఆల్మోస్ట్ మన డిష్ రెడీ అయిపోయినట్టే, ఫైనల్గా వచ్చేసింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుందామండి. అంతే అండి, మన డిష్ ఎంత ఫాస్ట్గా రెడీ అయిపోయిందో చూసారా. ఫైనల్లీ సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేశానండి. చూడటానికే చాలా చాలా బాగుందండి. ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. స్మెల్ అయితే అద్దరిపోతుందండి. టేస్ట్ కూడా ఎమ్మి చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ ఉందండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఈ ఐటెంని. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ.